డెంగ్యూ, మలేరియా అండ్ టైఫాయిడ్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ వైరల్ ఫీవర్స్ నౌడేస్. ఇది మోస్ట్లీ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల వస్తుంది. ఎక్కువ మనం వింటర్ ఇంకా రెయినీ సీజన్లో మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. దీనికి కారణం ఇన్ఫెక్ట్ అయిన మస్కిటోస్ అనేవి మనల్ని బైట్ చేయడం వల్ల డెంగ్యూ ఇంకా మలేరియా అనేది ఫామ్ అవుతుంది. సో వైరస్ టైఫాయిడ్ అనేది త్రూ వాటర్ కన్జంప్షన్ ద్వారా కానీ, స్టాగ్నెంట్ వాటర్ ద్వారా కానీ, వాటిపైన వాలిన ఫ్లైస్ వల్ల కానీ మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్లీ మున్సిపల్ ట్యాప్స్ చాలామంది ఇంట్లో ఉంటాయి. ఆ మున్సిపల్ వాటర్ అనేది మీరు చాలా వరకు కూడా డ్రమ్స్లో ఇంకా ప్రాపర్గా టాప్ ఉన్న వాటి పైన మాత్రమే స్టోర్ చేసుకుంటూ ఉండండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్స్ కానీ, డ్రమ్స్ కానీ. అది కాకుండా ఓపెన్ టబ్స్లో కానీ, ఓపెన్ బకెట్స్లో కానీ స్టోర్ చేయడం వల్ల పిల్లలు ఆ వాటర్ బయటికి వెళ్ళి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నా, లేకపోతే అది కన్జ్యూమ్ చేసిన ఇటువంటి వాటి వల్ల ఈ టైఫాయిడ్ ఇంకా డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉండిపోయే సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ బ్యాక్టీరియా ఇంకా వైరస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మస్కిటోస్ ఇంకా ఫ్లైస్ అనేవి ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా మనకి ఉన్న విండోస్ కానీ, లేకపోతే వెంటిలేషన్ వచ్చే సరౌండింగ్స్ ఏవైనా కానీ విత్ నెట్స్తో ప్రొటెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. నైట్ టైం పడుకునేటప్పుడు కిడ్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ కూడా అండర్ మస్కిటో నెట్స్ పడుకోవటం మంచిది. నెక్స్ట్ ఈ డెంగ్యూ, మలేరియా ఇంకా టైఫాయిడ్ ఫీవర్కి సిమ్టమ్స్ వచ్చేసి మోస్ట్లీ 99% బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువగా వామిటింగ్స్ ఇంకా డయేరియా వల్ల కంటిన్యూస్గా కళ్ళు తిరగడం కానీ, అంటే షుగర్ లెవెల్స్ కానీ, బీపీ లెవెల్స్ కానీ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఫీవర్ 101 కంటే అబవ్ ఉంది అని అబ్జర్వ్ చేస్తారో వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఈ బిలో టెస్ట్ అనేవి జరిగే లేదో మీరు చెక్ చేసుకోండి. ఇట్స్ బెటర్ టు స్టే హైడ్రేటెడ్ 99% దీస్ డేస్. ఈ సమ్మర్ ఇంకా వింటర్ సీజన్లో చాలామంది భయపడి వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయరు. ఎందుకంటే బయట క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఎక్కువగా యూరిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అయినప్పటికీ కూడా వాటర్ అనేది ఎక్కువగా ఇంటేక్ పెంచాలి. కోకోనట్ వాటర్, వాటర్ మెలోన్ జ్యూసెస్, అదర్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఇన్ టైంలో తీసుకోవాలి. డెంగ్యూ ఇంకా మలేరియాతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్గా కొన్ని ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ది వచ్చి కివీ ఫ్రూట్. నెక్స్ట్ పపాయ లీవ్స్ కానీ, పపాయ జ్యూసెస్ కానీ చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడానికి. ప్రొమోగ్రానేట్ అనేది కూడా ఎక్కువగా ఇదర్ జ్యూసెస్ టైప్లో కానీ, లేకపోతే ఫ్రూట్ టైప్లో కానీ కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది. ఫుడ్ మోస్ట్లీ మీట్ ఇంకా ఫిషెస్ అనేవి అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఎక్కువగా మీరు తీసుకునే ఫుడ్లో డైరీ ప్రొడక్ట్స్ ఉండేలా చూసుకోండి. కర్డ్ కానీ, లేకపోతే మిల్క్, సమ్ పన్నీర్ కర్రీ, ఇటువంటివన్నీ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉండండి. హై ప్రోటీన్ డైట్ అనేది స్పినాచ్ కానీ, స్పానిష్ కానీ, లేకపోతే లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా కానీ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మోస్ట్లీ ప్రోటీన్ పౌడర్స్ కూడా చాలామంది